హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. నేనైతే బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని నా దేవుడిని కోరుకుంటున్నాను. చూడండి, మా పిల్లలు వచ్చేసారు. ఇక లగేజీలు అనమాట, ఎక్కడ పెట్టాలో తెలియక ఈ పక్కనే ఒక టేపా వేసి దాని మీద అన్నీ పేర్చేసాము. ఇక ఫ్రిడ్జ్లో పిండిలు పెట్టాలి. పిండిలు రుబ్బాను కదా, అట్ల పిండి, ఇడ్లీ పిండి. అది పెట్టడానికి కుదరక నేనేం చేశాను, టమాటాల బాక్స్ తీసి బయట పెట్టేశా. ఇక మనవరాలు వచ్చింది, అమ్మ అన్నీ తీసి కొంచెం పైన సర్దమ్మా అంటే ఇక అన్నీ ఒక్కొక్కటి తీసి ఫ్రిడ్జ్ టూర్ కూడా అయిపోయింది మాది. చూడండి, ఆ పిండిలు కింద పెట్టేసాను అనమాట. ఇక అవన్నీ సర్ది పైన పెడుతుంది మనవరాలు. ఇదిగో టమాటా బాక్స్ కుదరక టేబుల్ కింద పెట్టేశాను. ఇక బియ్యం, మా అమ్మాయిలు వస్తా బియ్యము, వేరుశనగ పప్పులు అన్నీ తీసుకొస్తారండి, మినపప్పుతో సహా. వస్తా ఖాళీగా అయితే రారు, అన్నీ తీసుకొచ్చి ఇస్తారు. ఇక 4 రోజులు ఉంటారు కదా, అందుకని. మా చిన్నమ్మాయి వస్తా ఆషాఢ మాసం కదమ్మా అని గోరింటాకు కూడా తీసుకొచ్చింది. మా చెల్లిని వచ్చింది. ఇక పిల్లలందరూ వచ్చారు, చాలా సందడిగా ఉంది. ఇక గోరింటాకు వలిసి కవర్లో వేసి ఉంచారు. ఇక మిక్సీకి వేయాలి. ఇక వంటలు చూసారా, ఎన్ని రకాల వంటలు ఈరోజు మా ఇంట్లో. ఇది టమాటా పచ్చడి, పండు మిరపకాయలు వేసి చేసింది మా పెద్దమ్మాయి. ఇక మళ్ళీ ఇది ముద్దపప్పు తర్వాత చారు పెట్టింది. ఇదే ములక్కాయ టమాటా ఎగురు చేసింది. చిక్కుడుకాయ వేపుడు చేసింది. ఇదేమో ధనియాల చారు, అసలు స్వీట్ గవ్వలు అయ్యేం ఫ్రెండ్లు తీసుకొచ్చారు. ఇది చిక్కుడుకాయ చారు, అయ్యేం టమాటా చారు. అసలు అన్ని రకాలు ఉన్నాయి ఈరోజు. పచ్చిమిరకాయల పచ్చడి అది. అసలు ఇన్ని రకాలు, భలే సందడిగా ఉందండి. ఇల్లు అయితే మాత్రం నేనైతే గాజులు తయారు చేశాను, అవి కూడా చూపిస్తున్నాను. మా అల్లుని చూపిస్తున్నానండి, ప్లేట్ అడ్డం పెట్టుకుంటున్నాడు వద్దని. ఇక నేనైతే ఊరుకోలేదు, అయినా తీశాను. ఇక అన్నం అది అన్నీ రెడీ అయిపోయినాయి. ఇక పిల్లలకు భోజనాలు పెట్టాలి. ఇక మా చెల్లి అయితేనేమో ఖాళీ ఉండదు, అది వస్తే మాత్రం అంట్ల దగ్గరికి వెళ్ళిపోయింది. అంటలన్నీ తోవేస్తూ ఉంటుంది. వంట అవుతుంటే అన్నీ ఖాళీ చేసి ఇచ్చేయండి అని అయిపోగానే తోమేస్తుంది. ఇక పిల్లలందరికి భోజనాలు పెట్టి సందడిగా ఉంది. ఇలా నలుగురు ఉంటే ఎంత బాగుంటుందో కదండి, పిల్లలతో సరదాగా ఉంటుంది. ఇక డీమార్ట్కి వెళ్దాము, పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్, మా నందు ఫ్రెండ్స్ వచ్చారు, మనవరాల ఫ్రెండ్స్. వాళ్ళందరూ డీమార్ట్ చూడలేదు, వెళ్దామంటే ఇక వాళ్ళతో పాటు మా అమ్మాయి నన్ను కూడా తీసుకెళ్ళింది, రామ్మ అని చెప్పి. ఇక వాళ్ళతో పాటు నేను బయలుదేరిలే. అన్నిట్లో నేను ఉండాలి. నేను లేకపోతే మాత్రం మా అమ్మాయికి తొయ్యదు, నాకు తొయ్యదు. మెయిన్ నేను కూడా వాళ్ళతో పాటు తిరుగుతూ ఉంటాను అనమాట. కాళ్ళు బాగోపోయినా కాసేపు అలా తిరుగుతూ ఉంటా, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను కదా. ఇక డీమార్ట్ దాకా వచ్చేసామండి. డీమార్ట్లో నేను కొనిందేమి లేదు, కానీ అది చూడటానికి మాత్రం వెళ్తానన్నమాట. సందడిగా ఉంటుందని పిల్లలతో పాటు అవన్నీ చూసి వస్తానన్నమాట. చూడండి, అసలు పిల్లలు ఇక లోపలికి వెళ్ళి మా అమ్మాయి వాళ్ళు ఇంకా రాళ్ళ బస్సు దిగి, ఇక అందుకని అక్కడ కూర్చున్నారు కాసేపు. మనవరాళ్ళు ఇక కూర్చొని, మా ముది మనవరాలు వేద ఆడుతుంది. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ చూపిస్తున్నానని చెప్పి హాయ్ అని చెప్పమంటే హాయ్ అని చెప్తుంది. ఈ అమ్మాయి పేరు విజ్జు, ఇంకా అమ్మాయి పేరేమో లలిత్, శ్రీలీల, నీల. ఇక అందరం డీమార్ట్లోకి వెళ్ళాము. వాళ్ళైతే చిన్న ఏయో కొనుక్కున్నారు పిల్లలు. వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి ఇక మనవరాలు ఊరు వెళ్ళిపోవాలి, మళ్ళీ కాలేజీకి వెళ్ళిద్ది. దీనికే కళ్ళజోడు తీసుకున్నాడు మనవడు.